అట్లా తెలియని నంబర్లో వస్తే రికార్డింగ్ అయితే ఆటోమేటిక్గా. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, నా పేరు విశాలాక్షి అండి. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. పేరు బాగుంది విశాలాక్షి, చాలా బాగుంది పేరు. విశాలాక్షి అంటే అర్థం ఏంటి అసలుకి? అది అమ్మవారి పేరు సార్. అదే అదే దేవుని పేరు లెక్కనే అనిపించింది, చాలా బాగుంది. ఏ అమ్మవారు అంటే ఎక్కడ సైడ్, ఇక్కడ తెలంగాణ? కాశీలో ఉంటుంది సార్. కాశీ విశాలాక్షి, రైట్ రైట్ రైట్, ఓకే గుడ్ గుడ్, చాలా నైస్ నేమ్, బాగుంది. చెప్పమ్మా. సార్, నేను స్టార్ హెల్త్ నుంచి కాల్ చేస్తున్నానండి. సార్, మీరు ఒక 2 minutes టైం ఇస్తే పాలసీ గురించి మీకు బెనిఫిట్స్ చెప్తాను సార్. చెప్పమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి టైం ఇచ్చినందుకు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఏజ్ తెలుసుకోవచ్చా సార్? ఏజ్ అమ్మా, ఏజ్ ఎస్ సార్. అట్లా చెప్పొచ్చా? ఓ 32 మైనర్ అట్లా సార్ ఉంటుంది. చెప్పొచ్చు. 30 ఓకే 32 అమ్మా, 32. ఓకే సార్. సార్, అంటే మీరు జాబ్ చేస్తున్నారా బిజినెస్ అండి? జాబ్ బిజినెస్ రెండు ఉన్నాయమ్మా. దట్ మీన్స్ సార్? జాబ్ చేస్తాం, మళ్ళీ బిజినెస్ కూడా చేస్తారు. ఓకే సార్. సార్, ఇప్పుడు ఏంటంటే సార్, మా స్టార్ హెల్త్ కంపెనీ వచ్చేసి ఒక న్యూ పాలసీని లాంచ్ చేసిందండి, సూపర్ స్టార్ అని. సో సూపర్ మీకు స్టార్ దీంట్లో ఎస్ సార్. సో మీకు దీంట్లో కృష్ణ తక్కువ పేరు కదా ప్రీమియంలో సూపర్ స్టార్. ఓకే చెప్పండి చెప్పండి. సార్, మీకు దీంట్లో తక్కువ ప్రీమియంలో చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సార్. లైక్ ఎలాగంటే, ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కదా. సో మీకు ఎందుకమ్మా అడ్మిషన్ అట్లా నుంచి అట్లా చెడు కోరుకోవడం ఎందుకమ్మా? అయ్యో, నేను కోరుకుంటలేను సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విశాలాక్షి అని దేవుని పేరు పెట్టుకున్నాము, అట్లా చెడు కోరుకోవడం తప్పు కదా. అందుకే సార్, మంచి కోసం అని పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. అలా మంచిగా ఉందమ్మా, నువ్వేమో అయితే అని చెప్తున్నావు, హాస్పిటల్లో పడతాయని చెప్తున్నావు, అలా మంచిగా ఆహా, అలా కాదు సార్. అంటే మనం రేపటి మీద హోప్ ఉంటేనే కదా సార్ మనకి ఏదైనా కానీ, అంటే మనకి రేపటి మీద హోప్ ఉంటేనే కదా మనం ఏదైనా కానీ సెక్యూర్గా అట్లా ప్లాన్ చేసుకుంటాం కదా. చెప్పమ్మా. సో దట్ ఈస్ ద రీజన్ సార్. ఎస్ సార్. సరే, ఇప్పుడు ఇప్పుడు నాకేమైతే చెప్పు, నాకేమైనా అయితే అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు ఏవైతే బిల్స్ ఉంటాయి కదా సార్, లైక్ రూమ్ రెంట్, నర్సింగ్ ఛార్జెస్ సార్, అలాగే ఐసీయూ ఛార్జెస్, సపోజ్ ఏమన్నా మనకి హెల్త్లో కాంప్లికేషన్స్ వచ్చేసి ఆపరేషన్ జరిగినా కూడా ఆపరేషన్ ఛార్జెస్ అండ్ మెడిసిన్ ఛార్జెస్తో మనం క్లైమ్ అనేది చేసుకోవచ్చు సార్. ఓకే ఓకేనా. తర్వాత సార్, మీకు ఒక్క రోజులోనే అయిపోయే ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ డయాలసిస్ కావచ్చు, కిడ్నీలో స్టోన్ సార్, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. లైక్ అంటే ఆల్ టైప్ ఆఫ్ డే కేర్ ప్రొసీజర్ సార్. డబ్బులు ఏమైనా కట్టాలమ్మా దీనికి ఫస్ట్? ఎస్ సార్. ప్రీమియం అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది సార్. అర్థం కాలేదు. ప్రీమియం అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది సార్. అంటే ఎంత? మీరు, మేడం గారు, పిల్లలు ఎంతమంది ఉంటారు సార్? మొత్తం మేమైతే 6 మంది ఉంటాం. ఎవరెవరు సార్? మా 2 వైఫ్లు, పిల్లలు, నేను. 2 వైఫ్కి రాదు సార్, మీరు ఒక వైఫ్నే చూస్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు కొట్లాడతారు కదా, తనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నాకు సెలవు అని. అలా రాదు సార్, అంటే మనకి రూల్స్ ప్రకారంగా విరుద్ధం అవుతుంది కదా. అంటే కరెక్టే, అంటే 2 అక్క చెల్లెలే వాళ్ళు. మీ వైఫ్ ఏమనలేదా సార్ అయితే? తను ఒప్పుకొని చేసింది అనమాట అట్లా. 1 second సార్.